నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు పట్టుకుని నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మొన్న నుంచి కూడా తాంత్రిక వస్తువుల గురించి చెప్తున్నాను. ఎన్నో కుటుంబాలు ఆర్థిక సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి, వ్యాపార సమస్యల నుంచి, కోర్టు కేసెస్ కావచ్చు, ఇలా ఎన్నో సమస్యలు, ఎంతోమంది అధికారులు, ఎంతోమంది పొలిటీషియన్స్, ఇలా ఎంతోమంది ఆ వస్తువులు తీసుకొని లబ్ధి పొందడం జరిగింది. అందుకనే గత సంవత్సరంన్నర నుంచి కూడా మనం ఆ వస్తువులు ఎలా చేంజ్ చేయలేదు. ఎందుకంటే అతి సామాన్యుని కూడా అదృష్టవంతుడిగా మార్చే ఒక శక్తి ఆ వస్తువులోకి ఉంది. కోటీశ్వరుడుగాను మార్చేస్తుంది, లక్షాధికారికి మారుస్తుంది అనేది కాదు. ఒక దురదృష్టవంతుడికి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే ఒక అదృష్టం తోడైందంటే ప్రతి కార్యంలో కూడా విజయం మీ సొంతం అవుతుంది. విజయం మీ సొంతమైనప్పుడు ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రతి కార్యంలో మనకు ఆదాయం అనేది మనం పావులా ఆశించాం, కనీసం ₹10 మనకు లభిస్తుంది. కాబట్టి అక్కడ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. కానీ పెట్టగానే అద్భుతాలు జరిగిపోతాయని అబద్ధాలు మోసాలు మాట్లాడే అవసరం అమిత్రాజ్కి లేదండి. తప్పకుండా ఆ వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల మన ఇంట్లో మన పిల్లలకు కలగబోయే ఏదైనా సమస్యకు కానివ్వండి, లేదా మనకు జరగబోయే ఏదైనా ఆపదకు కానీ అది మనకు ఒక రక్షా కవచంలాగా ఉండి మన కుటుంబ సభ్యులందరినీ కాపాడతాయి. కాబట్టి వాటి గురించి ఏ వివరాలు కావాలనుకున్నా, వాటి గురించి ఏ లాభాలు కలుగుతాయంటే వీడియో ఆఖరి దాకా చూడండి. వీడియో ఆఖరిలో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీకు దగ్గరలో ఎక్కడ దొరికినా పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి మీరు స్థాపన చేసుకోండి. అతి శీఘ్రంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడవచ్చు. లేదు మన సంస్థలో కావాలనుకుంటే ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. అయితే ముఖ్యంగా ఎగ్జామ్స్ రాబోతున్నాయి పిల్లలకి అందరికీ కూడా. చాలామందికి అంటే పిల్లలకనే కాదు, పిల్లలు పెద్దవాళ్ళు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి తీసుకుంటే మినిమం వాళ్ళు చేయగలిసిన పరిహారం వయసు నుంచి తీసుకుంటే ఇంటర్, డిగ్రీ, పీజీ చేసే వాళ్ళు ఎవరైనా సరే కానీ ఈ పరిహారం పాటించవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మనం చదువుతారు, వీళ్ళు చాలా బాగా చదువుతారు, కానీ ఎగ్జామినేషన్ టైం వచ్చేసరికి టెన్షన్ ఎక్కువైపోవటం, లేదా ఎగ్జామినేషన్ టైంకి ఏదో ఒక ఆరోగ్య సమస్య రావటం, లేదా మతిమరుపు ఎక్కువైపోవటం, లేదంటే యాంగ్జైటీ ఎక్కువైపోవటం, లేదా అక్కడ దాకా వెళ్ళి మనకి ఎగ్జామినేషన్ హాల్ దాకా గుర్తుకుంటే లోపలికి వెళ్ళి మర్చిపోతుంటాం. అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ వీళ్ళ మీద పడటం వల్ల వీళ్ళు అసలు మనం ఊహించినంత రిజల్ట్ మనం పొందలేకపోతుంటాం. సో ఇలాంటి వాళ్ళకి ఎవరైనా నా రాసులతో సంబంధం లేదండి, సమస్య అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఆరోగ్య సమస్య వస్తుంది, పిల్లలకి మతిమరుపు ఎక్కువ అవుతుంది, టెన్షన్ ఎక్కువ అవుతుంది, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, మతిమరుపు ఎక్కువ అవుతుంది, ఇలా ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ఈ పరిహారం కనీసం వాళ్ళ చేతితోటి వాళ్ళే చేయాలి. చూడండి, మళ్ళీ నేను చేస్తానండి, అతను చేయలేడు, తల్లి నేను చేస్తా అంటే వేస్ట్, పని చేయాలి. ఎవరికి వ్యక్తికి సమస్య ఉందో ఆ వ్యక్తి మాత్రమే ఈ పరిహారం, ఏ పరిహారమైనా, ఈ పరిహారం కాదు, ఏ పరిహారమైనా ఆ వ్యక్తికి సమస్య ఉందంటే ఆ వ్యక్తే చేయాలి. అమిత్రాజ్కి సమస్య ఉందంటే అమిత్రాజే చేయాలి. నేను చేస్తానండి, నేను తల్లిని కదా అంటే అలా కాదు. చెయ్యాలి అంటే మొట్టమొదటిగా అతని జాతకంలో ఆ చతురస్థానం, చంద్రుడి స్థానం, అతని దశమ స్థానం బాగుంటే అప్పుడు తల్లి ఏమైనా చేస్తే పని చేస్తుంది. ఇక 10 out of 8 సక్సెస్ కాకపోవడానికి కారణం ఇదే. వాళ్ళు చేయడానికి మేము చేస్తామంటే ఏదో ఒకటి చెప్పి కొంచెం అర్థం చేపించేటట్టు చెప్పి ఆ పరిహారం చేపియండి. తప్పకుండా అప్పుడు మనం రిజల్ట్ అనేది ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నేను చెప్పే పరిహారం చాలా సింపుల్గా ఉంటుంది. పెద్ద మనం పూజలు, దానాలు నేనైతే ఏది చెప్పను, చాలా సింపుల్ రెమెడీ చెప్తుంటాను. ఇవాళ మనం చేపియాల్సింది ఏంటంటే 11 గురువారాలు మనం ఈ ప్రక్రియ చేపియాలి. ఎప్పటి నుంచి మొదలు పెట్టచ్చు అంటే శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా ఏదైనా పర్లేదు. అంటే అమావాస్య తర్వాత అయినా, పౌర్ణమి తర్వాత అయినా మొదటి గురువారం రోజు. ఇది గురువారం మాత్రమే చేయాలి, ప్రతిరోజు చేయనక్కర్లేదు. కాకపోతే నా ప్రిఫరెన్స్ ఏంటంటే శుక్లపక్షంలో మొదలు పెడితే చాలా బాగుంటుంది. అమావాస్య అయిపోయినా మొదటి గురువారం రోజున మీరేం చేయండి అంటే ఒక 100 గ్రాములు గోధుమలు తీసుకోండి. 100 గ్రాములు గోధుమలు తీసుకొని కొంచెం దాంట్లో జల్లినట్టు కొంచెం పసుపు, చిటికెడు పసుపు దాంట్లో జల్లేసి ఒక ప్లేట్లో దాన్ని మిక్స్ చేసి మీ బాబుకి ఇవ్వండి. వాటిని ఏం చేయాలంటే పిట్టలకు కానీ, అక్కడ మీ దగ్గర పక్షులు ఏమున్నా, పిట్టలకైతే చాలా మంచిది. ఇప్పుడు సిటీలో అయితే అసలు కనపడట్లేదు. కనీసం పావురాలకు ఏమని చెప్పండి. ఎక్కడైనా ఊర్లో అయితే మనకి ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు నాకైతే కనపడతాయి. ఆ విలేజెస్లో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు చేసేటప్పుడు పిట్టలు ఉంటాయి కాబట్టి, చిన్న చిన్న పిట్టలు ఉంటాయి కాబట్టి వాటికి వేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. మనకి మెమొరీ పవర్ పెరగటం, ఈ యొక్క ఆరోగ్య సమస్యలు తీరిపోవటం, అలాగే ఏకాగ్రత కలగటం, ఇలాంటి ఎన్నో ఫలితాలు మనకు కనపడతాయి. సిటీలో ఏమవుతుందంటే ఇప్పుడు రాను ఇప్పుడు చాలామంది చాలా వరకు కూడా ఈ పక్షులు మనకు కనుమరుగైపోతున్నాయి. కాబట్టి ఊర్లో ఎక్కడైనా సరే కానీ మీకు దొరికినా, లేదా సిటీలో అయితేనేమో పావురాలకు కానీ ఇతర పక్షులకు కానీ గోధుమలలో కొంచెం పసుపు వేసి వాటికి సమర్పియండి. ఈ యొక్క గురువారం ఈ పరిహారం చేస్తున్నాం కదా, వచ్చే బుధవారం నుంచి మీ బాబుకి ఏం చేయాలంటే పాలల్లో రాత్రి మీరు
పనుకునే ముందు పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేసి ప్రతి బుధవారం రోజున బాబుకి పనుకునే ముందు కొంచెం తాపియండి. ఆ రోజు గురువారం రోజు తెల్లారి మళ్ళీ పరిహారం చేస్తాడు కదా, చేసినప్పుడు ఏంటంటే కొంచెం కుంకుమ పువ్వుని పాలతోటి కలిపి నాలిక, కంఠం, నాభి మీద కొంచెం ఆయనకి తిలకంలాగా అలంకరణ చేయండి. తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడి మంచి ఈ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ సంపాదించి తల్లిదండ్రుల పేరు కూడా మంచి నిలబెట్టాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఆ యొక్క సక్సెస్ సొంతం కావాలని చెప్పి పరిహారం చిన్న నేను చెప్పాను. ఇది పాటించి ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంక్ సాధించాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్. ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగం. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు. జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి, తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి, సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు, దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే
యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్. నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురువు గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురువు గింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కుడమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను, ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.